ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ మధ్య సమాజానికి ఏమైంది? సమాజం ఎటుపోతుంది? ఇన్నాళ్ళు మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ ఊహించలేనిది. అసలు ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవరిని కబలిస్తుందో. కానీ రీసెంట్గా వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మృత్యువు కడుపును పుట్టిన బిడ్డల ద్వారా వస్తుంది అని తెలుస్తుంది. సో చాలా మందికి తల్లిదండ్రులు పిల్లల్ని ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలని, సమాజంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని, సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకునేటట్టు పిల్లలు ఎదగాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు చెప్పండి. కానీ ఈరోజు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో ఒక ప్రబుద్ధుడు, అంటే కడుపును పుట్టిన కన్న కొడుకు కసాయివాడా లేదంటే ఇంకేమని చెప్పాలో కూడా నాకైతే తెలియదు. కానీ మద్యానికి బానిసైన లక్ష్మణరావు తండ్రి చెప్పులు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆ వచ్చిన డబ్బుల కాసంతలోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రాజేశ్వరరావు అనే తండ్రిని చెప్పులు కుట్టే పరికరమైనటువంటి సుత్తితో తల మీద గట్టిగా బాదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇది ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఇదే కాదు, కొన్ని నెలల క్రితం ఆస్తిలో వాటా ఇవ్వలేదనో లేదంటే ఆస్తి ఇంకా తోబుట్టుకి చెందుతుందనే ఆలోచనతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం రెల్లివలస గ్రామానికి చెందిన ఒక కసాయి కుమారుడు తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా సరే, నాయనా నిన్ను చిన్నప్పటి నుండి భుజాల మీద పెంచాం, భుజాల మీద చూపించాం, అందరికీ నీకు ప్రపంచాన్ని ఏంటో తెలియజేశాం, గుండెలపై ఆడించాం, అలాంటి గుండెని ట్రాక్టర్తో గుద్ది చంపకరా అని ఆ తల్లి వేడుకుంది, తండ్రి వేడుకున్నాడు. అయినా ఆ కసాయి కుమారుడికి ఈ మాట ఏది కూడా చెవున పడలేదు. మీరు చస్తే గాని నా కోపం చల్లారదు అంటూ విచక్షణ రహితంగా ట్రాక్టర్తో గుద్ది గుద్ది మెలితిప్పి ప్రత్యక్ష నరకం ఏంటో తల్లిదండ్రులకి చూపించాడు. సో అలాంటి ప్రబుద్ధుడి గురించి మాట్లాడుకోవాలంటే చాలా బాధాకరమనే చెప్పుకోవాలి. ఆ తల్లిదండ్రులకి అది ఒక శాపం అనే చెప్పుకోవాలి. సో ప్రొద్దుటూరు ఘటన. టీచర్గా ఒక కుమారుణ్ణి టీచర్ ఎలా పెంచుతుందో మనకు తెలుసు, టీచరే కాదు తల్లిదండ్రులు ఎలా పెంచుతారో తెలుసు. సో తను హ్యాండిక్యాప్డ్ అయినప్పటికి కూడా ఆమె తన కొడుక్కి ఏ కష్టం తెలియకూడదు, నా కొడుకుని అల్లారు ముద్దుగా ఒక గాజు బొమ్మలా పెంచుకోవాలి, నా కొడుకు ఏమైనా నేనున్నాను, ఒక తల్లిగా నాది బాధ్యత, ఒక తండ్రిగా ఆయన మిగిలిన పనులు చూసుకుంటే తనకి ఏం కావాలన్నా తల్లిగా నేను అన్ని కూడా సమకూర్చాలని ప్రొద్దుటూరు ఘటన. సో అంతలా ఆలోచించిన తల్లిని ఆ ప్రబుద్ధుడు ఏం చేశాడు? కసాయి వాళ్ళగా కత్తితో పీక కోసేసి ఏమీ తెలియనట్టు బయటకు వచ్చి చక్కగా టీవీ చూసుకుంటూ నా మానసిక స్థితి బాగాలేదంటూ అది అలా కూడా జరిగిపోయింది. సో అది విన్న తర్వాత ఉలిక్కి పడ్డాము అందరం. అదే కాదు, విజయనగరం జిల్లాలో గజపతి నగరం నియోజకవర్గం అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి తన ఆరోగ్య సమస్య తీర్చుకోవడం కోసం ఉన్న కాస్త పొలాన్ని అమ్మినందుకు, ఉన్న పొలాన్ని అంతా కూడా నువ్వు ఆస్తిని తగలబెట్టేస్తావా, నాకు ఇంకేం ఉంచుతావంటూ గణేష్ అనే వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో గుణపాంతో గట్టిగా పిడిగుద్దులు గుండెపై గుద్దుతుంటే ఆ తండ్రి, నా ఆరోగ్యం బాలేదు, నాకు గుండె నొప్పి వస్తుంది, కొడుకా నాకు ఇలా చేయకురా, ఎందుకని నిన్ను కన్నానంటూ ప్రాధేయ పెడుతున్నా వినకుండా గుణపాంతో గుద్ది చంపేశాడు. సో ఆ తండ్రి పరలోకానికి వెళ్ళిపోయాడు. సో ఆ బాధ వర్ణాతీతం. ఎందుకంటే ప్రత్యక్ష నరకాన్ని బ్రతుకుండగానే చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. కడుపును పుట్టిన కుమారులు కాదు కాలయములుగా మారుతున్నారేమో అనే సందేహం కూడా కలుగుతుంది. సో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో రాజేశ్వరరావు అనే వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా రాజేశ్వరరావు గారికి ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు రైలు ప్రమాదం కారణంగా మరణించాడు. సో ఆశలన్నీ కూడా చిన్న కుమారుడిపై పెట్టుకున్నాడు రాజేశ్వరరావు. ఎప్పుడు తాగి తందనాలు ఆడినా సరే, నాయన ఒక మంచిగా ఉన్నాన్న, కుటుంబాన్ని నెట్టుకురా, నా తర్వాత బాధ్యత నీదే, నాలా చెప్పులు కుట్టుకుంటూ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటూ జీవనం కొనసాగించకురా, చాలా కష్టం, గతంలా లేవు రోజులు, ఇప్పుడు నెలకి 1,00,000 రూపాయలు వచ్చినా సరిపోయిన పరిస్థితిలో ఉన్నాయి, అలాంటిది ఈ వృత్తి మీద అయితే నేను ఇంకా జీవనం కొనసాగించలేను, ఆరోగ్య పరిస్థితి కూడా బాలేదు అని మంచి బుద్ధులు చెప్పాడు ఆ తండ్రి. కానీ ఆ కుమారుడికి మంచి బుద్ధులు చెప్పడమే ఆ తండ్రి పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. సో నేను తాగడానికి డబ్బులు అడిగితే నువ్వు ఇన్ని మాటలు చెప్తావా, నువ్వు ఇంకా బ్రతికుండి వేస్ట్, నువ్వు ఎలా అయినా చనిపోవలసిందే, నేను డబ్బులు అడిగితే నువ్వు ఇన్ని మంచి సూక్తులు నాకు చెప్పడం ఏంటి, నువ్వెవరు చెప్పడానికంటూ తండ్రి
చెప్పులు కుట్టడానికి వినియోగిస్తున్న సుత్తిని తీసుకొని ఆ తండ్రి తల మీద గట్టిగా బాధేసరికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఏమవుతుందో కూడా తెలియదు. ఇంకా నువ్వు చనిపోలేదా అంటూ ఇంకా బలంగా గట్టిగా కొట్టాడు. మా తండ్రి కడసారి చూసుకున్నాడు ఆ కొడుకుని. ఇందుకా నిన్ను కన్నాను, ఇందుకని ఆ భుజాల మీద ఎత్తుకొని ఈ లోకాన్ని చూపించాను. సో ఈ గట్ల కోసమా నేను ఇన్నాళ్ళు బ్రతికాను, దీనికోసమా నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నానంటూ ఆ తండ్రి చివరిసారి చూసిన చూపు నిజంగా ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుంది. అసలు ఏమవుతుంది సమాజానికి? ఎందుకు కడుపును పుట్టిన పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఆస్తిలో వాటా ఇవ్వలేదనో, లేదు జల్సాల కోసం డబ్బులు ఇవ్వలేదనో, కోరింది ఇవ్వలేదనో, బండి కొనివ్వలేదనో, లేదు ఒక మంచి బుద్ధులు చెప్తే మంచి బుద్ధులు చెప్పినా సరే చంపేయాల, డబ్బులు ఇవ్వకపోయినా సరే చంపేయాలి, అంటే అది ఒక శిక్ష తల్లిదండ్రులకి అని గ్రామస్తులంతా కూడా నోర్లు వెలువెడుతున్న పరిస్థితి. మద్యానికి బానిసైన లక్ష్మణరావు, చాలా మంది చూస్తున్నాం మద్యానికి బానిసైన వాళ్ళ కారణంగా ఇటు తల్లిదండ్రులే కాదు అటు కుటుంబ సభ్యులు కూడా విలువెల్లాడిపోతుంటారు. తాగిన మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. చాలా విచక్షణ రహితంగా దాడులు చేయడం, అసభ్య పదజాలంతో కుటుంబీకుల్ని తిట్టడం, ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితిలో కొన్ని కుటుంబాలు గుట్టుగా మట్టుగా నెట్టుకొస్తున్నాయి. ఎందుకంటే వీధిని పడితే పోయేది మా పరువే కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, సో ఇప్పటికైనా మారుతారంటూ కొన్ని కుటుంబంలో సర్దుకుంటుంటారు. మరికొన్ని కుటుంబంలో ఈ తాగుడికి బానిసైన వ్యక్తి కారణంగా ఉన్న పిల్లల భవిష్యత్తు చెడిపోతుందేమో అని భయపడి పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్స్ చేసుకొని బయటకు వచ్చి జీవనం కొనసాగిస్తుంటూ బిక్కుమంటూ కొన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి. కానీ మద్యానికి బానిసైన వ్యక్తుల కారణంగా కొంతమంది తల్లిదండ్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందంటే నిజంగా భయపడాల్సిన పరిస్థితి. సో ఈ ఘటనలన్నీ చూసిన తర్వాత చాలా మందికి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. వామ్మో, ఇంకా రాను రాను ఎలాంటి రోజులు చూడబోతున్నాం? కడుపును పుట్టిన పిల్లల కారణంగానే యమగండం ఉందా? సో పిల్లల కంటే ఇలాంటి ప్రమాదం ఉందా? పిల్లల్ని కనాలంటే భయం వేస్తుంది. అసలు పిల్లల మాట ఎత్తితే చాలు వణికిపోతున్నారు. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారో ఏమో గాని చిన్నప్పటి నుంచే పిల్లల చేతిలో మనం బలవ్వకుండా ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని తల్లిదండ్రుల జీవనం కొనసాగించాలా అంటూ చాలా మంది కూడా ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి బాడంగి మండలం పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అసలు హత్య ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఏ సమయంలో చేశాడు, హత్య చేసేంత ప్రధాన కారణం ఏంటి, అనేక కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. సో నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత మరికొన్ని విషయాలు మీడియా ముందు వెల్లడిస్తున్నట్టు పోలీసులు కూడా తెలియజేశారు. సో చాలా అలర్ట్ గా ఉండాలేమో, అంటే కడుపును పుట్టిన పిల్లల మీద ప్రేమతో పాటు వారి నుండి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ వస్తుందో కూడా ఆలోచించాలేమో అని భయపడే రోజులు వచ్చాయేమో అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందనే తెలుస్తుంది ఈ వరుస ఘటనలు చూస్తుంటే. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. డబ్బులు ఇవ్వలేదని ఏంటి అసలు? డబ్బులు ఇవ్వడం కంటే డబ్బులు అటు తాక్కొని వస్తాడు బాబు, ఏమైనా డబ్బులు అడుగుతాం మా దగ్గర ఉండవా అని అంటాం. భోజనం గురించి గొడవ తీస్తాడు, మాకు తిండి లేదే తిండి పెట్టండి, వండి పెడతాం, నువ్వు రూపాయి ఇవ్వకపోయినా సరే కడుపు నుండి తిని కాము ఊరు కూడా తాగుడు మనిషి అలాగండి బాబు. మా తిన్నోళ్ళకల్లా నేను నీళ్ళు వేసుకోవడం, కూరలు అన్నం పారేయడం, ఇలాంటి వ్యవస్థ పనులన్నీ చేస్తాడు. ఎల్లంకైనా తిట్టు వాళ్ళు నేను తిట్లు తిడతాడు, అంత చాండలు తిట్లు తిడతాడు. నాకు ఆ బాధ భరించుకులాగే ముసలుడు రాత్రి అన్నాడు, ఏ తల్లి అనుకుంటున్నా ఏటో అనుకున్నా ఇలా కలబడిపోతాను, ఈయన కొద్ది తాగేసి ఉన్నాడు. దాని మీద గొడవ ఆడుకుని అలా చేశాడు. నీకు ఎప్పటికైనా లేపేస్తాను గుద్దుకు లేపేస్తాను, అసలు నన్ను కొట్టవలసింది ఆడి పని మీద కలబడిపోయాడు, అతన్ని చంపేశాడు. సో ఇది మామూలుగా తండ్రి అని అతని కొడుకు ఒక చెప్పులు కుట్టే సుత్తి లాంటి ఇన్స్ట్రుమెంట్తో చెవు దగ్గర చంపేశారు. బేసికల్గా తండ్రి దగ్గర డబ్బుల కోసమే చేశారని చెప్పి అతని భార్య చేస్తున్నారు. ఇప్పుడు మేము క్లూస్ టీమ్ మరియు ఎఫ్ఎస్ఎల్ టీం కూడా వచ్చి ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి పూర్తి వివరాలు మరి మేము తెలుపుతాం.